హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇన్స్టాలో చాలా వైరల్ అవుతుంది. సాంగ్ అయితే డీజే రీమిక్స్లో ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే డెమో చూడండి, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే డెమో చూసేయండి. సో వీడియో అయితే చూసారు కదా, వీడియో ఎడిటింగ్ అయితే చాలా హైలైట్గా వచ్చింది. సరే మీరు కూడా ట్రై చేయండి. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. మీకు సాంగ్ కావాలన్నా, ఎక్స్ఎంఎల్ ఫైల్ కావాలన్నా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి వీడియోని ఫుల్గా చూడండి. వీడియో మధ్యలో ఇస్తాను పాస్వర్డ్ అనేది. సో మీరైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. నేనైతే ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చాను మీకు ప్రాబ్లం లేకుండా. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి మీ ఇమేజెస్ అన్ని యాడ్ చేయండి. సో లైన్ వైజ్ అయితే యాడ్ చేయండి. సో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. సో నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేయండి. సో ఆల్ ఇమేజెస్ కూడా అలాగే చేయండి. సో ఇలా అయితే ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. బీట్ మార్క్కి సో ఇలా బీట్ మార్క్కి దగ్గరనే పెట్టేయండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో వీడియో అయితే ఫుల్గా చూడండి, మెయిన్ పాయింట్స్ అర్థం కావు. సో ఇలా ఆల్ ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. సో నేనైతే యాడ్ చేస్తున్నా, చూడండి ఎలాగ యాడ్ చేస్తున్నా క్లియర్గా. సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో మీరు కూడా ఇలా చేయండి. సో మీరైతే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్లో తెలియజేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ ఓపెన్ కాకుండా కానీ నేను ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సాంగ్ మిస్ అయినా కానీ నేను ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో మీరైతే ఒకవేళ సాంగ్ కూడా మిస్ అయితే ఆ సాంగ్ కూడా ఇస్తాను. సో మీరైతే అవి ఓపెన్ కావాలంటే ఫైల్ను సాంగ్ ఓపెన్ కావాలంటే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అలాగైతే మీరు వీడియోని ఫుల్గా చూస్తేనే పాస్వర్డ్ మీకు అర్థమయ్యి టైప్ చేసి నాకు సెండ్ చేయవచ్చు. పాస్వర్డ్ అనేది నాకు ఎంటర్ చేసి నాకు సెండ్ చేస్తేనే మీకు ఫైల్ లింక్ను సాంగ్ లింక్ అయితే వస్తుంది. సో మీరైతే అందుకోసం మీరు వీడియోని అయితే ఫుల్గా చూడండి, ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. సో ఇలాగైతే ఇమేజెస్ అన్నీ యాడ్ చేయండి. సో ఇలాగైతే యాడ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో మీరైతే ఇలా యాడ్ చేయండి ఇమేజెస్ అన్నీ. సో నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి. వీడియోని ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది మెయిన్ పాయింట్స్ అనేది. సో ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. వీడియోని ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ మీకు ఏమైనా ఎడిటింగ్ కావాలన్నా కూడా నేను పెయిడ్ ఎడిటింగ్ చేస్తాను. కావాలంటే మీరు జీమెయిల్కి ఈమెయిల్ చేయండి. సో నేనైతే ఈమెయిల్ కూడా ఇస్తాను, దానికైతే మెయిల్ చేయండి మీకు పెయిడ్ ఎడిటింగ్ కావాలంటే. సో ఇలాగైతే ఎడిటింగ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇలాగ పెట్టేయండి. ఆల్ ఇమేజెస్ కూడా నేనైతే పెడుతున్నా చూడండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. సో నెక్స్ట్ ప్లస్ మీద ట్యాప్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి మీ ఇమేజ్ యాడ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. సో నెక్స్ట్ ఇమేజ్లోకి వెళ్ళి నెక్స్ట్ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. సో ఈ విధంగా అయితే ఓవరాల్గా ఆల్ ఇమేజెస్ కూడా బీట్ మార్క్కి తగ్గట్టు పెట్టేయండి. సో నేనైతే పెడుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే పెట్టేయండి. సో నేను ఎలా పెడుతున్నానో అలాగే పెట్టేయండి. సో ఈ విధంగా అయితే సో నెక్స్ట్ అయితే ఇలాగ ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ కూడా ఇస్తాను, అది ఓపెన్ చేయండి. ఈ మొత్తం ఎడిటింగ్లో 2 ఎఫెక్ట్లు ఉంటాయి. సో ఫస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేయండి. ఎఫెక్ట్ అనేది కాపీ చేసి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్లో వచ్చి ఇక్కడ స్మాల్గా ఇమేజెస్ ఉన్నాయి కదా, అక్కడైతే పేస్ట్ చేయండి ఆల్ ఇమేజెస్కి. సో నేనైతే పేస్ట్ చేస్తున్నా చూడండి. సో ఇలా ఆల్ ఇమేజెస్ కూడా పేస్ట్ చేయండి. సో మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి.
సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇలా స్మాల్ ఇమేజెస్కి మొత్తం కూడా యాడ్ చేయండి. ఒక లాంగ్ ఇమేజ్ ఉంటుంది, దానికొక ఎఫెక్ట్ ఉంటుంది, అది కూడా ఇచ్చాను. సో అది కూడా కాపీ చేసుకొని మీరైతే లాంగ్ ఇమేజ్కి పేస్ట్ చేయండి. సో ఇలాగైతే పేస్ట్ చేయండి. సో నాకైతే టైం సరిపోవట్లేదు. సో ఈ విధంగా అయితే చేయండి. సో లాంగ్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే చేయండి. సో నేనైతే చేస్తున్నా చూడండి. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో ఈ విధంగా అయితే చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేస్తేనే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. కాబట్టి మీరు ఆల్ సింబల్ పైన ట్యాప్ చేస్తేనే మీకు వీడియోస్ అనేది వస్తాయి. సో అందుకోసం మీరు ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. సో ఈ విధంగా అయితే పేస్ట్ చేయండి. సో నేనైతే చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా అయితే చేయండి. సో ఇలా ఆల్ ఇమేజెస్కి చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకొని లాంగ్ ఇమేజ్ ఉంటుంది కదా అక్కడ, సో ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ లాంగ్ ఇమేజ్ అనేది ఉంటుంది, దానికి పేస్ట్ చేయండి ఎఫెక్ట్లోకి వెళ్ళి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి, సపోర్ట్గా ఉంటుంది.